Hello my dear students, yes, Sainik School entrance exam. సో దగ్గర పడుతున్న కొలది మీకు ఆ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ని సాధించాలంటే ఏం చేయాలంటే మనము ప్రాక్టీస్ చేసినటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినటువంటి ఆల్ చాప్టర్స్ నుంచి మనం లాజికల్గా తొందరగా మనకు వీలైన కొన్ని టిప్స్ ద్వారా మనం కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఎయిమ్ని మ్యాథ్స్లో 150/150 ఈజీగా తెచ్చుకోవచ్చు. మరి ఈ సిరీస్లో ఈరోజు టిప్లో భాగంగా చివరి వరకు చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఎస్, ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే కొన్నిసార్లు మనం అలా చేస్తూ వెళుతుంటే మధ్యలోనే ఏదో ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ మన ఆప్షన్స్ లో ఉంటుంది. వెంటనే మనం ఇదే ఆన్సర్ ఏమో అని చెప్పేసి అక్కడతో క్వశ్చన్ ని సాల్వ్ చేయడం ఆపేసి అదే ఆన్సర్ ని బబుల్ చేసేస్తాము చివరి వరకు మనం చేయకుండా. మరి అలాంటి మిస్టేక్ ఎందుకు వస్తుందంటే క్వశ్చన్ ని ప్రాపర్ గా రీడ్ చేయకపోవడం వల్ల. మరి క్వశ్చన్ ని ప్రాపర్ గా రీడ్ చేయకుండా వాళ్ళు ఏం అడిగారు ఎగ్జాక్ట్ గా తెలియకుండా మీరు చేస్తే గనక ఖచ్చితంగా మీరు మిడిల్ లో ఆపేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ అక్కడ ఉంటుంది ఆప్షన్స్ లో. మరి ఇలా ఎన్ని చెప్పినా గానీ సార్ అలా ఎలా ఉంటుంది సార్, అలా మిడిల్ లోనే ఎలా వస్తుంది సార్ ఆన్సర్, మాకు అట్లా కాదు సార్, చివరి వరకు చేసిన మిడిల్ లో చేసిన ఆన్సర్ రావాలి కదా అని రకరకాల క్వశ్చన్స్ మీకు వస్తే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తా. అంటే మిడిల్ లో మీరు ఆపేసిస్తే ఆ నెంబర్ కూడా ఆప్షన్స్ లో ఉంటుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మీకోసం ఈ రోజు టిప్ లో తీసుకొచ్చాను. మరి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. రైట్, చూడండి ఇక్కడ ఇఫ్ 1/3 of 1/4 of a number is 15 then 3/10 of that number what sir. మేము చాలా ప్రిపేర్ అయ్యాం, ఇది మాకు చాలా ఈజీ. సో ఆన్సర్ వచ్చేస్తుంది కదా, మీరు మళ్ళీ దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు? సరే చూద్దాం, మీరు నేను కలిపి చేద్దాం. ఇక్కడ చూద్దాం 1/3 yes of into and 1/4 1/4 ఆఫ్ ఏ నెంబర్. మనకి ఏ నెంబర్ అన్నారంటే ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఎన్నిసార్లు అనుకున్నాం కదా ఎక్స్ అని అనుకోవాలి, తెలియని నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 15 అన్నారు. 1/3 ఆఫ్ 1/4 ఆఫ్ ఏ నెంబర్ అన్నారు, ఏ నెంబర్ అంటే ఎక్స్ అనమాట, ఈజ్ ఈక్వల్స్ టు 15. ఓకే, ఇప్పుడు చూడండి హాఫ్ అంటే ఇంటూ మనకు తెలిసిందే. ఈ 3 and 4 ఇటు డివిజన్ కాబట్టి అటువైపు తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 15 ఇవి డివిజన్ చేస్తున్నాయి, దట్ సైడ్ విల్ గో అండ్ మల్టిప్లై. ఓకే, సో వీటిని మల్టిప్లై చేసుకుంటే 15 4s are 60 63s are 180. రైట్, 180 అనేది మనకి ఆన్సర్ వచ్చింది. ఆప్షన్ ఫస్ట్ లో ఉంది, పెట్టేద్దామా? అదే నేను చెప్పిన ఎగ్జాక్ట్లీ మిస్టేక్ బాబు. మీరు ఇక్కడి వరకు అయితే చేశారు, దెన్ ద 3/10 ఆఫ్ నెంబర్ ఈజ్ చేయలేదు మీరు, కానీ 180 ఆన్సర్ ఆప్షన్ 1 లోనే ఇచ్చారు. 180 అనేది ఆన్సర్. చూసారా, నేను చెప్పినది అక్షరాల నిజమైంది ఈ క్వశ్చన్ లో. ఎస్, మీరు ఇలానే చేసేసి పాపం మీకు తెలియదు, అరే 180 వచ్చింది, ఆప్షన్ 1 లో చూస్తే 180 ఉంది, అదే ఆన్సర్ అవుతుంది, ఇంకా వేరేది ఆన్సర్ అవ్వడానికి ఎందుకు ఛాన్స్ ఉంటుంది అని. అది కూడా మనం ఆ ఎగ్జామినేషన్ హాల్లో కొంచెం ఎలా లేదన్నా కొంచెం ప్రెజర్తో ఉంటాం, అలాంటప్పుడు ఇదే ఆన్సర్ని పెట్టేస్తాం. మరి చివరి వరకు క్వశ్చన్ చదవాలి కదా. సో దెన్ 3/10 ఆఫ్ దట్ నెంబర్ అంటే మనం ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో దానిలో 3/10 ఫైండ్ అవుట్ చేయాలి. 3/10 ఆఫ్ దట్ నెంబర్ ఎక్స్ వాల్యూ 180 వచ్చింది. 180 ఆన్సర్ కాదు, ఎక్స్ వాల్యూ ఆఫ్ ద ఎక్స్. దెన్ 10 1s are 10 18s are 3 into 18 54. అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా మై డియర్ స్టూడెంట్స్, ఆ మిడిల్ డ్రాప్ అయిపోతే కనుక 180 అనేది మన ఆన్సర్ అని మనం పెట్టేస్తాం. మిడిల్ డ్రాప్ అవ్వకూడదంటే ఏం చేయాలి? క్వశ్చన్ ని ఎండింగ్ వరకు రీడ్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు బాబు, 1/3 ఆఫ్ 1/4 ఆఫ్ ఏ నెంబర్ ఇస్ 15. ఓకే, అలా చేసుకున్నాం. ఏ నెంబర్ అన్నారు, ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 180 వచ్చింది. 180 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే ఆన్సర్ ఎలా అవుతుంది? ఇంకా అడుగుతున్నారు 3/10 ఆఫ్ దట్ నెంబర్ అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 180 ఆన్సర్ కాదు, 180 ఎక్స్ వాల్యూ. ఆ ఎక్స్ వాల్యూతో 3/10 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 3/10 into 180 10 1s are 10 18s are 18 3s are 54 is the answer, not the 180. Maybe question is very small, solution also very small, but మన కన్ఫ్యూజన్ మన మిడిల్లోనే మనకు ఉండే ఆప్షన్ చూసుకొని మిడిల్లోనే మనం కనుక ఆపేస్తే ఆ ఆన్సర్ అనేటువంటిది మన ఆన్సర్ కాదు. పాపం మీరు చేశారు, ఇంకొంచెం చేయాలి, చివరి వరకు చేయండి. నేను అనేది అదే, చివరి వరకు చేయండి, వస్తూనే ఉంటుంది. 1 or 2 times క్రాస్ చెక్ చేసుకోండి, డెఫినెట్గా మీకు 100% సెంట్ మార్క్స్ అనేవి తెచ్చుకోగలుగుతారు. మరి ఇలాంటి టిప్స్ ఎన్నెన్నో చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. టేక్ కేర్ అండ్ బాయ్.